అన్న మన జిల్లాకి ఈ సమస్య ఇది మన జిల్లాలోనే ఈ రకంగా చేస్తా ఉన్నారు. మన జిల్లా నుంచి బియ్యం తీసుకుని హైదరాబాద్ లో 550కి బీజేనాథ్ అనుచరులు అటువంటి లీడర్ నేను చూడలేదు. ఈ రోజు కూడా ఆయన మనసులో చెప్పాలనుకుంటే మాత్రం చెప్పేస్తాడు. ఆయన అందరితోటి వదిలిపెట్టలేదు. కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి దగ్గరికి తన వెళ్ళిండు. మాకు తెలియదు వెనుక జరిగేటువంటి బ్యాక్గ్రౌండ్ అంతా. సివిల్ సప్లై మినిస్టర్ ఈ రకమైనటువంటి అరాచకాలు చేస్తా ఉన్నాడు. విజయభాస్కర్ రెడ్డి గారికి ఆయన మీద చెప్పి అనంతపురంలో కూడా ఆయిల్ మిల్లర్స్ మీద కూడా ఇటువంటి సందర్భాలు వచ్చినప్పుడు ఆ రోజు డి శ్రీనివాస్ గారు ముఖ్యమంత్రి గారికి చెప్పి ఒక 15 రోజుల్లో క్యాబినెట్ సెటిలింగ్ లో మార్పుడు, దాంట్లో సివిల్ సప్లై శాఖ నుంచి జనార్దన్ రెడ్డి గారికి పశుసంవర్ధక శాఖ సోషల్ వెల్ఫేర్ కు ముఖ్యమంత్రి గారు సివిల్ సప్లై నుంచి తప్పించి మనకు అటువంటి గండం నుంచి మనం కాపాడినటువంటి పెద్దలు డి శ్రీనివాస్ గారిని మనం స్మరించుకోవాలని చెప్పేసి మీ అందరికీ కూడా చెప్తా ఉన్నాను. ఇదే కాదు, నిజామాబాద్ డెవలప్మెంట్ లో ఎక్కడ కూడా రాజీ పడకుండా ఆయన ఎప్పుడు వచ్చినా అటు రైస్ మిల్లర్లు కానీ ఇటు గంజిలో కానీ గంజిలోకి వచ్చినా ఏదొచ్చినా వ్యాపార అంతస్తులు అందరితోటి స్నేహ సమ్మేళనంలో దీపావళికి రావడము, అందరినీ పలకరించడము, వచ్చినప్పుడు ఇంటికి పిలుచుకోవడము, నిజామాబాద్ అభివృద్ధి గురించి విజయభాస్కర్ రెడ్డి గారితో నిజామాబాద్ గంజిలో శిలాఫలకాలు వేయించేసి ఇప్పుడు ఏదైతే మనం రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ మనం ఈ రోజు మనం తిరుగుతా ఉన్నామో బస్ స్టాండ్ కి, ఇటు నామదేవాడకు, అటు సుభాష్ నగర్ కు, ఇటు వచ్చేవరకంటే బస్ స్టాండ్ రైల్వే స్టేషన్ కు ఈ లింకు ఆ రోజు ఆయిల్ కంపెనీకి ఉన్నటువంటి ల్యాండ్ ను సేకరించి తను ఎమ్మటి పడి ఆ బ్రిడ్జి ఓవర్ బ్రిడ్జి శాంక్షన్ చేస్తే మనం రైల్వే ఓవర్ బ్రిడ్జి ఈ రోజు చూస్తా ఉన్నాం. దాని తర్వాత నిజామాబాద్ లేదన్నా రైల్వే బ్రిడ్జిలు అవుతున్నాయంటే తన తనయుడు ఎంపీ ధర్మపురి అరవింద్ గారు ఈ రోజు అచ్చపల్లి కానీ, పాదమూరు కానీ, ఆర్మూరు కానీ, కోన్పేట కానీ 6-7 ఫ్లైఓవర్లు ఈ రోజు అప్పుడు ఆ రోజు ఆయన 94లో చేస్తే ఈయన 2024 అంటే ఈ 30 సంవత్సరాల్లో ఈ నిజామాబాద్ లో రైల్వే ఫ్లైఓవర్లు కట్టించేటువంటి ఘనత ఆ తండ్రి కొడుకులకే ఆ భగవంతుడు కల్పించిండని చెప్పేసి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నాను. కాబట్టి అనేక సందర్భాల్లో ఎప్పుడైనా దయానందం అయితే అదే దయాన్ని పిలవడం కానీ ఎప్పుడు కూడా ఆయన నోటితోటి దయానంద్ గుప్తా అన్న మాట నేను ఇంట్లో అరే దయా అనే మాట విన్నా కానీ ఇంకా వేరే మాట అయితే నేను చూసినటువంటి సందర్భాల్లో వారు చాలా దగ్గరగా ఉండేవాళ్ళు. మేమన్నా తెలుగుదేశం పార్టీలో ఉండేవాళ్ళం. సందర్భం బట్టి అన్న దగ్గరికి వచ్చేటోళ్ళం, ఇష్యూ బేస్ మీద నేను వచ్చేవాడిని. కానీ ఆయన ఎప్పుడు కూడా వీళ్ళందరూ కూడా మన సూచన కూడా వెన్నట్టు తనతో ఉన్నటువంటి సందర్భం. అన్ని ఎలక్షన్లో కూడా మనసా వాద్య మనం అందరం కూడా పనిచేసినటువంటి సందర్భాలు కూడా ఈ రోజు నేను గుర్తు చేస్తా ఉన్నాను. ఇదే కాక ఈ రోజు చూసుకున్నట్టయితే 2009 అటు పెద్దలు డి శ్రీనివాస్ గారికి కానీ నాకు కానీ మా ఇద్దరికి కలిసి రాని సంవత్సరం అంటే 2009. నాకు తన అరే నీకు టికెట్ ఇస్తా, బోధన సుదర్శన్ రెడ్డిని ఎంపీకి పంపిస్తా, నువ్వు రెడీ ఉన్నావా అన్నప్పుడు అన్న తప్పకుండా మీరు ఏదో ఆదేశిస్తే నేను రెడీ ఉన్నా అన్నప్పుడు తన చాలా ప్రయత్నం చేసిండు రాజశేఖర రెడ్డి తోటి. ఆనాటి ఉన్నటువంటి మధుయాస్కి 2వ పర్యాయం ఎంపీ టికెట్ రాహుల్ గాంధీ తోటి తెచ్చుకోగలిగిండు. ఆ సందర్భంలో నేను ఎమ్మెల్యే కాలేకపోయినా 2009లో టికెట్ వస్తే ఎమ్మెల్యే అటువంటి పరిస్థితి ఆ రోజు ఉండే. తను 2009లో తన గెలిచింటే తన ముఖ్యమంత్రి అయ్యేటువంటి అవకాశం తను ఉండే. ఎన్నోసార్లు నేను అనేక సందర్భాల్లో చెప్పిన అన్నా నువ్వు ముఖ్యమంత్రి కాలేకపోయినావు, నేను ఎమ్మెల్యే కాలేకపోయినావు అని కలిసిన సందర్భాల్లో చెప్పుకున్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నాను. నా షుగర్ ఫ్యాక్టరీ ఎన్నికలు జరిగినప్పుడు కూడా నేను చైర్మన్ గా కాంటాక్ట్ చేసినప్పుడు రామకృష్ణారెడ్డి గారు విత్డ్రా అయినప్పుడు ఆ రోజు ఉన్నటువంటి గంగారెడ్డి వీళ్ళు నిలబడ్డప్పుడు తను ధైర్యంగా మా కాంగ్రెస్ క్యాండిడేట్ షుగర్ ఫ్యాక్టరీ లేడని చెప్పి ప్రకటన చేసి నాకు ఆ రకంగా నేను షుగర్ ఫ్యాక్టరీ చైర్మన్ కావడానికి కూడా తను చేసినటువంటి దాన్ని నేను మర్చిపోలేనటువంటి విషయాన్ని నేను ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాను. మొట్టమొదట రాజకీయ అరంగేట్రంలో మేమప్పుడు రైస్ మిల్ అసోసియేషన్ నుంచి తిరిగే సందర్భంలో మెడికల్ కాలేజీలో యాక్టివ్ ఉన్నటువంటి సందర్భంలో స్పోర్ట్స్ సొసైటీ మెంబర్ గా నన్ను పెద్దలు డి శ్రీనివాస్ గారు ఆ రోజు నియమించడం జరిగింది. ఇంకా పెద్దలందరూ కూడా మాట్లాడి ఉంది. ఏమైనా కానీ భగవంతుడు వారి ఆత్మకు శాంతి కల్పించి వాళ్ళ కుటుంబానికి మనోధైర్యం కల్పించాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తా ఉన్నాను. ఇప్పుడు మన జగిత్యాల జిల్లా అధ్యక్షులు సోదరుడు నవీన్ గారు మాట్లాడవలసిందిగా కోరుతాం. అందరికీ నమస్కారం. కీర్తిశేషులు ధర్మపురి శ్రీనివాస్
గారి సంతాప సభకు ఇచ్చేసిన మీ అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, వాస్తవంగా 2009లో అప్పటి ఎలక్షన్స్ జరిగే టైంలో చాలా క్లిష్టమైన ఎలక్షన్స్ అవి. చాలా అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఇప్పుడు తెలంగాణ పిసిసి కాకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షులుగా వ్యవహరిస్తూ చాలా కేర్ఫుల్గా, చెడ్డ పేరు రాకుండా చాలా కేర్ఫుల్గా నిర్వహించడం నాకు అప్పుడు గుర్తు. అంటే పేపర్స్ అప్పుడే నేను స్టడీస్ అయిపోయి ప్రిపేర్ అవుతున్న టైంలో చదివేది. సో అంత జాగ్రత్తగా గవర్నమెంట్ ఫార్మేషన్కి తీసుకొచ్చి, మళ్ళా అప్పుడు ఉన్న పరిస్థితులలో తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ అందరినీ కలుపుకొని ముందుకెళ్తూ చాలా బ్యాలెన్స్డ్ అప్రోచ్తో ముందుకెళ్ళడం అనేది నేను చదివినట్టు గుర్తు. అలాగే నిన్న మొన్న కూడా మాట్లాడిన ప్రతి ఆపోజిషన్ నాయకులు కూడా చాలా వారి సేవలను, వారు మాట్లాడిన మాటలు స్మరించుకుంటూ వింటుంటే చాలా ఇంక్లూజివ్ లీడర్ లాగా అనిపించింది. వారు ఈ లాస్ట్ స్టేజ్లో చాలా బాధపడుతూ కావడం, వారి ఆత్మకు శాంతి కలగాలని, అలాగే వారి ఆశీస్సులు అందరి మీద ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. మన గోశాల కమిటీ మాజీ అధ్యక్షులు కైలాస్ గోవింద్ గారు మాట్లాడుతూ प्रदेश के जिसके माजी पूर्व मंत्री की श्रद्धांजलि सभा में उनको बहुत ही भगवान उनकी आत्मा को शांति दे और वो निरंतर हमारे एसोसिएशन के काम के लिए कभी भी सबसे आगे रहते थे। कोई भी काम रहे हम लोग गए तो वो जब उसको रिस्पॉन्ड होके सबका मदद करते थे। भगवान उनकी आत्मा को शांति दे। राजेंद्र అందరికీ నమస్కారం. శ్రీరామ్ అంటే నిజామాబాద్ ఎవరికి తెలియని మనిషిగా, అందరికీ చాలా ఎప్పుడైనా కానీ ఏ పని ఉన్నా కానీ ఎక్కడ హైదరాబాద్ పోయినా ఎప్పుడైనా మా గల్లీలో కూడా చాలాసార్లు మేము చిన్నప్పుడు శ్రీరామ్ నడుస్తుండే. కంపల్సరీ ఇది లేదన్నా నల్లదా ఏదన్నా ఉన్నా కానీ చాలా ఉండి మా గల్లీలో వచ్చే ఒక మా నారాయణ అని చెప్పి ఒక ఆయన ఉంటుండే. ఆయన దగ్గర వచ్చి కూర్చొని మీకు ఏం ప్రాబ్లం ఉంది, ఏం కాదు అన్నీ చెప్పి చేపిస్తుండే. అసలుంటేదే అన్నకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను. నేటి మన దివంగత నేత శ్రీరంగ గారి సంతాప సభకు ఇచ్చేసినటువంటి మీ అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ, మరి ఒక నాయకుడు అంటే శ్రీరంగ అంటే నాయకుడు. మరి మేము ఎన్నో సందర్భాల్లో తన దగ్గరికి కలిసినప్పుడు ఏ పనికి వెళ్ళినా కూడా మరి మీ వెంట నేనున్నానంటూ ఏ పనికి వెళ్ళినా మాకు దాన్ని పూర్తి చేయించేవాడు. మరి తన ద్వారా నేర్చుకుంది ఏంటంటే, వందల మందిలో కూడా మేము ఏ గుణం కల్పించినా కూడా చేటు బాగున్నామా అంటూ దగ్గర పిలిచి భుజం మీద చేసేటువంటి నాయకుడు, మరి అంత పెద్ద నాయకుడు. మరి మమ్మల్ని చాలా చాలా గుర్తించేవాడు. మరి వారే కాకుండా వారి కుటుంబ సభ్యులు, వారి ధర్మపురి అరవిందన్న గారు కూడా మరి వారిలాగే అన్ని చక్కటి కార్యక్రమాలను చేసుకున్నాడు. వారికి చిన్నన్న గారు మనందరికీ భగవంతుడు రూపంలో ఉండి మనందరికీ ఆశిస్తూ ఉన్నాయని కోరుతున్నాను. ఈనాటి మరి శ్రీనన్న గారి సంతాప సభలో మనం పాల్గొనడం మన ఆశయానికి మన నిజామాబాద్ వ్యాపారం అంటే రెండే అన్న, రైస్ మిల్ మరియు మర్చెంట్ గంజి వర్తక సంఘం. మరి రెండోటికి ఒక కళ్ళ లెక్క అన్న కాపాడుకుంటూ పోతుండే. మాకు ఏ సమస్య వచ్చినా
నేను మొన్న మర్చెంటేషన్ ప్రెసిడెంట్ ఉన్నాను. ఏనాడు కూడా మా ఈనాం వచ్చింది, ఈనాం కన్నా మొదలు మా కమిషన్ ఏజెంట్లు పోతే అని అపోహ ఉండేది. అప్పుడు పోతాను అది జీవో కూడా వచ్చింది. మేము అందరం మర్చెంటేషన్ నుంచి మేము గాంధీ భవన్ పోయి అన్న పిసిసి ఉండే, మీరు ఎందుకు భయపడుతున్నారా, నేనున్నా మీ ఎంబడ అని చెప్పడం జరిగి ఆ లైసెన్స్ ను క్యాన్సిల్ కాకుండా వేరే విధంగా మాకు కూడా వ్యాపారంలో పని చేసేందుకు తను చేసిన కృషి ఎంతో మా గంజకు ఎంతో మేలు జరిగిందన్న. వారు లేని లోటు మాకు భగవాన్ కల్పించిన. ఇంకో రకంగా మీరు అరవిందన్న మాకు ఉండడం మాకు ఎంతో బలమన్న. దీనికి మా గంజి తరఫున కానీ రైతుల తరఫున కానీ మాకు ఎంతో అండదండలుగా మీరు పనిచేసి గౌరవనీయులు కీర్తిశేషులు ధర్మపురి శ్రీనివాస్ గారి సంతాప సభకు జిల్లా రైస్ మిల్ అసోసియేషన్ ద్వారా ఏర్పాటు చేసినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. వారు 95లో సర్పంచ్గా ఉండేవాడిని. అప్పుడు తను మంత్రిగా ఉన్నప్పుడు మా గ్రామం యొక్క సమస్యలు మేము ఉన్నవించడానికి వెళ్ళినప్పుడు మోహన్ రెడ్డి గారు అన్నట్టు చెప్పాలనుకుంటే మాత్రం పర్ఫెక్ట్గా తప్పకుండా చెప్పేవాడు. సార్ ఈ సమస్య ఉందన్న, చేయాల్సింది మా ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే ఆఫీసర్ని నిలబెట్టి ఈ ఖచ్చితంగా ఈ సమస్య ఉంది చేయాల్సిందే అన్న లీడరు ఏకైక వ్యక్తి ధర్మపురి శ్రీనివాస్ గారు. అదే ప్రకారంగా ఇప్పుడు కూడా మన ధర్మపురి అరవింద్ మన పార్లమెంట్ సభ్యులు గారు వారు కూడా వారి తరపు నుంచి మరి మాకు కూడా సాయం ప్రజానికి చేస్తున్నారు. కాబట్టి మీకు మున్ముందు తప్పకుండా పెద్ద శ్రీనివాస్ ఆశీర్వాదము ఎట్లా ఇది ఉండేనో మా అందరి తరఫున మీకు కూడా ఉంటుందని చెప్పి ఈ అవకాశాన్ని కల్పించిన పెద్దలందరికీ ధన్యవాదాలు చెప్తూ ముగించుకుంటాం. आपकी संताप सभा में श्री सिन्हा जी को मैं भोजन ऐसी की तरफ से भावपूर्ण श्रद्धांजलि देता हूँ और उनके भगवान से प्रार्थना करता हूँ कि उनके परिवार को ये दुख सहने की शक्ति दे। గోశాల ట్రెజరర్ దంపాల్ శ్రీనివాస్ గారు. పెద్దలందరికీ నమస్కారం. ఈరోజు మనం ధర్మపురి శ్రీనివాస్ గారి సంతాప సభకు ఇక్కడికి ఇచ్చేసిన పెద్దలందరికీ కూడా అందరికీ నమస్కారం. అయితే మన సీనన్న మన రైస్ మిల్స్కి ఉన్నప్పుడు అండగా ఉండి మనందరినీ కాపాడుకుంటూ వచ్చాడు. ఆయన ఈరోజు లేకపోవడం బాధాకరం. అయినా కానీ మన ఎంపీ ధర్మపురి సీనన్న గారు, మన అరవిందన్న గారు కూడా ఇప్పుడు మన పట్టున్నాడు. అదే స్ఫూర్తితో అన్న మాకు ఎట్లా ఎంపీ చేసిందో మీరు కూడా చేయాలని మేము కోరుకుంటూ అప్పుడు మరొకసారి నాకు శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను. థ్యాంక్ యూ. గౌరవ్ సార్. వేదికను వచ్చిన పెద్దలు మరియు కోర్టు మీడియాలందరికీ నమస్కారం. ఈరోజు సంతాప సభను జరుపుకుంటున్న వారికి ఆత్మ శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఒక సందర్భంలో 2014-15 సంవత్సరంలో ఒక చిన్న సమస్య వచ్చింది మాకు వస్తే అన్న పోయి కలవడం జరిగింది.
ఎందుకన్నా జేసీఆర్ ఒక విషయం చెప్పాలంటే ఈ విషయంలో నేను ఏం చెప్పా మీరు వెళ్ళిపోయినానన్నా మళ్ళీ సాయంత్రం వెళ్తే అన్న నేను ఆల్రెడీ చెప్పేసాను మీరు వెళ్ళిపోయినాను. మళ్ళీ ఒక 2 నెలల తర్వాత పోయినాక కూడా కలిస్తే ఈ సమస్య అయిపోయింది కదా మళ్ళీ ఎక్కడ వచ్చినామన్నా. నేను అప్పటికే షాక్ అయిపోయినా. నన్ను నేను ఫస్ట్ టైం చూడడము మళ్ళీ 3 నెలల తర్వాత 2 నెలల తర్వాత కూడా మళ్ళీ నేను గుర్తుపెట్టి ఇది సమస్య అయిపోయింది కదా మళ్ళీ ఎందుకు వచ్చినామంటే లేదన్నా థ్యాంక్స్ చెప్తాను వచ్చినానంటే ఓకే ఏదైనా సమస్య ఉంటే రండి అట్లేం లేదని చెప్పడం జరిగింది. అది ఇప్పటికి కూడా నేను గుర్తు చేసుకుంటా. ఆయన ఆత్మకు ఎప్పుడు శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. కిషన్ సెట్ ఇంకెవరైనా మాట్లాడతారా? సత్యనారాయణ ఇప్పుడు మన బచ్చు రామగుప్త గారు మాట్లాడాల్సిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు శ్రీ డాక్టర్ శ్రీనివాస్ గారి సంతాప సమర్పించే సభ్యులు వినియోగాలకు నమస్కారం. ఇలాగే చెప్పాలంటే అన్నగారికి ధరపూడి శ్రీనివాస్ అన్న అన్నప్పుడు ఎక్కడ పోయినా కూడా డిఎస్ అని అందరు లీడర్లు పలకరించేవారు. అయితే 1994 మా ఊళ్ళో సబ్స్టేషన్ అవసరం ఉందని చెప్పేసి మా ఊరి నుంచి మేము అందరం రావడం జరిగింది రుద్రుల నుంచి. అయితే ఒక 2-3 మాసాలనే సబ్స్టేషన్ శాంక్షన్ చేయడం జరిగింది. తర్వాత తనకు ఇనాగ్రేషన్ స్కూల్ వెళ్ళడం జరిగింది. అప్పుడు మాకు రైట్ స్కూల్లో తన ప్రోగ్రాం కూడా చేయడం జరిగింది. అయితే తన బ్యాంకు ఉద్యోగి నుంచి జిల్లా నాయకుడి నుంచి రాష్ట్ర నాయకుడు ఎదిగి ఎన్నో పదవులు అనుభవించి ఎంతో మంచి పేరు తెచ్చుకున్నందుకు నిజంగా ఈరోజు మనలో లేరంటే చాలా బాధగా ఉంది. అయితే కాకపోతే మనము తను లేకపోయినా కూడా తిన ఉన్నాడని చెప్పేసి ధైర్యంగా ఉన్నామని అనుకుంటున్నాం. అవకాశం ఇచ్చిన పెద్దలు కాపాడుతూ శ్యామకుమార్ గారు. నేటి సంతాప సభకు వచ్చిన వీళ్ళకందరికీ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ మా మిత్రుడు అరవింద్ ధర్మపురి గారికి, మా అధ్యక్షులు దయానంద రెడ్డి గారికి, జగిత్యాల జిల్లా నుంచి కార్యక్రమం తెలుసుకుని వెంటనే స్టార్ట్ అయి వచ్చిన మన నవీన్ గారికి, జిల్లా అధ్యక్షులు రుద్రరామ్ గారికి, కైలాసదేవి గారికి అందరికీ నమస్కారం. నేను 1994లో ఎమ్మెల్యేకి నామినేషన్ చేస్తే ఇప్పుడు కపిల హోటల్ ఉంటుండే 101 గెలిపించాడు. సురేందర్ గారు ఇంటికి వచ్చి నన్ను పిలుచుకోదు. అప్పటికి సీనియర్లతో నాకు ఎక్కువ టచ్ లేదు. అప్పుడే 24 దాటి 25 ఇయర్స్ కంప్లీట్ అయింది. అప్పుడు నామినేషన్ చేస్తే పిలిచి నువ్వు నా ఎంబట్ ఉండు, నామినేషన్ విత్డ్రా చేసుకోమని తన స్టైల్ ఎట్లుంటుంది ఆ స్టైలే చెప్పాడు. ఎంబట్ ఉండి పెట్టడానికి ఏం చేసేది నేనున్నా, నువ్వే మొదలు చెప్తే నేను విత్డ్రా అవుతుంటే నీకే టికెట్ తీసుకుంటాను ప్రేమతోటి. అంటే సరే విత్డ్రా అయిపోయాను. ఆనాడు నుంచి ఈరోజు దాకా 30 ఏళ్ళు కంప్లీట్ అయిపోయినాయి. నాకు ఎక్కువ నారాయణ ఒకడే నాయకుడు, ఒకడే లీడర్, ఒక్కడెమ్మటి ఉన్నాను. ఆనాడు నుంచి ఎలాదాకా ఎన్నిసార్లు ఎన్ని ఇబ్బందులు, ఎన్ని గవర్నమెంట్లు ఎంత ఇదైనా మనం సీనన్న ఎంబట్టున్నాం. సీనన్న ఉన్నాడనే ధైర్యంగా ఏ పని చేసినా ఒక గట్టి మనకి ఎన్ని చేసే సీనన్న ఉన్నాడు మనం అనే ఒక ధైర్యంతో ఉండడం జరిగింది. ఎన్నోసార్లు మన అసోసియేషన్లో ఎన్నో ఇబ్బందులు, ఎన్నోసార్లు ఒకప్పుడు బియ్యం అంటే బ్లాక్ బియ్యం అంటే ఒక సంచి తీసుకుపోవాలంటే గవర్నమెంట్ పర్మిట్ ఇవ్వాలా, ఒక రిక్షాలో 2 సంచులు ఇంటికి తీసుకుపోవాలంటే కూడా గవర్నమెంట్ ఇప్పుడు టేక్ కట్టేకి ఎట్లయితే పర్మిషన్ ఇస్తారు ఎంపీ సార్ అట్లుండేది. అంత జమానాల, అంత కఠినమైన దినాలలో విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ మొత్తం సిస్టమ్స్ బాగా టైట్ ఉండే. ఆ టైంలో కూడా మిల్లర్లందరికీ ఒక భరోసాగా, ఇబ్బంది కాకుండా, ఎలాంటి కేసులు కాకుండా కాపాడిన వ్యక్తి మన ఇండస్ట్రీకి ఎవరంటే శ్రీనన్న. ఆ రోజు నుంచి తన తుది శ్వాస వరకు అనుకోవచ్చు, తుది తన ఆరోగ్యంగా ఉన్న రోజులు మనకు సాయం చేశారు.
మనము గవర్నమెంట్ ఏదున్నా మనం ఏం చెప్పినా వాళ్ళకన్నా చెప్పి పని చెప్పించిండు గవర్నమెంట్ లేకపోయినా కానీ. ఈ మధ్య కాలంలో తన ఢిల్లీలో ఉన్నప్పుడు రాజ్యసభలో మనకి ఇబ్బంది వస్తే మన మిల్లర్లందరం కలిసి ఢిల్లీ కూడా పోవడం జరిగింది. అంటే మనకు చాలామంది నాయకులు ఉన్నారు, చాలామంది ఎడ్యుకేటర్లు ఉన్నారు, లేరని కాదు. కానీ సీనన్న అంటే మన ఇంటి మనిషి అనే ఒక భావన కలుగుతుంది మనకి. మనము ఎప్పటికి కూడా సీనన్నని మా జీవితంలో ఎంపీ గారు మీకు చెప్తున్నాం, మా రైతు గారు జీవితంలో కూడా మేము సీనన్నని మరవం, సీనన్న మాకు చేసిన సేవని మేము ఎప్పుడు కూడా మరవం. మాకు ఎన్నడూ కూడా ఏ ఆపద వచ్చినా ఏది వచ్చినా దాన్ని మా వెంటనే మాకు సహకరించాడు. అదేవిధంగా మొన్న ఒక 20 days కింద 7 టీములు ఐఏఎస్ ఆఫీసర్లతో మొత్తం గ్రూప్స్, పోలీసులు, వ్యవస్థ, ఆర్టీఓలు, ఎంఆర్ఓలు, మొత్తం ఆర్ఐలు, టీటీలు, తహసీల్దార్లు టోటల్ సాటర్డే సండే మొత్తం ప్రోగ్రామ్ చేసుకొని మండే మార్నింగ్ మొన్న ఇష్యూ అయితే కూడా అరవింద్ ధరంపూరి గారు మనందరికీ తన తండ్రి ఎట్లయితే మనం వెన్నెంట ఉన్నారు అదేవిధంగా నేనున్నా అని చెప్పి వెన్నెంట ఉన్నా అని చెప్పి ముంగట ఎవరికి రిక్వెస్ట్ చేయాలో చేసి క్లోజ్ చేయడం జరిగింది. అదేవిధంగా మా ఎంపీ గారికి మేము వినిపించుకుంటున్నాం సార్, ఈ గవర్నమెంట్ సీఎంఆర్ ప్యాడీ అనేది ఒక 10 ఏళ్ళ కందు ఉన్నది, 7-8 ఏళ్ళ కందు ఇస్తా ఉన్నారు. ఇచ్చిన వాళ్ళు టైంకు బియ్యం పోవు, ఏడాది ఎఫ్సీఐగా చాలా లేక అట్లా లేక ఇట్లా లేకపోవు, షార్టేజ్గా వస్తాయి, డ్యామేజ్ రిజెక్షన్ వస్తుంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మాత్రం మనం మంచి బియ్యం ఇవ్వాలా, కొన్ని చెడు బియ్యం తీయాల్సి వస్తుంది, కొంచెం నూకలు ఎక్కువైతే తీయాల్సి వస్తుంది. ఇట్లాంటి ఎన్నో కొత్త ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కొన్ని ప్రాబ్లమ్స్ మన మిల్లర్స్ ముందర చేసినా కానీ 95% మిల్లర్స్ ఎలాంటి తప్పు చేయకుండా కానీ కంపల్సరీ ఇబ్బందులు ఉంటాయి. ఎవరైనా ఇన్స్పెక్షన్ వచ్చినా ఏదొచ్చినా ఇబ్బందులు ఉంటాయి. ఎప్పటికి కూడా మీరు మమ్మల్ని అందరినీ కూడా దృష్టిలో పెట్టుకొని ఈ ఫ్యామిలీని మీ ఫ్యామిలీగా భావించి మీరు ఎప్పటికి కూడా మా ఇంట్లో ఉండాలా అని చెప్పేసి మీకు ఒక విన్నపం సార్ మా అసోసియేషన్ తరఫున. థ్యాంక్ యూ. సీనన్నని స్మరిస్తూ మనము ఇవాళ ఈ కార్యక్రమం చేసుకుంటున్నామంటే మన ఆత్మ శాంతి కలగాలని మనం ఏది చేస్తున్నాము 100% తను శాంతి కలిగింది, తను శాంతియుతంగానే తన కాలం చేసిండ్రు. ఈరోజు 100% ఆయన ప్రతి ఒక్కరికి హెల్ప్ చేసిండ్రు, స్వర్గస్థులైనారు. వారికి మాత్రం మేము జీవితాంతరం రుణపడి ఉన్నాం, మేము మర్చిపోమని తెలియజేస్తున్నాం సార్. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. జిల్లా రైస్ మిల్ అసోసియేషన్ అధ్యక్షులు పెద్దలు దయానంద గుప్తా గారు మాట్లాడుతూ కోరుతున్నాం. రేపు సంస్థాపకులకు చేసిన అందరికీ నమస్కారం. మరి శ్రీరంగ అంతే అందరికీ అన్ననే. మనం ఎవరు పోయినా ఎప్పుడు పోయినా ఏ పని మీద ఆప్యాయంగా పడతారు. అలాంటి నాయకుడు మనం చూడాలి, మహానాయకుడు. అలాంటి నాయకుడు మనం ఏదైతే ఇంతమంది 40 years 20 years నుంచి తెలంగాణ అది ఎప్పుడు ఏ పని చెప్పినా సుమరాల పని చేయాలి. కానీ ఆయనకి ఎన్నో ఎక్స్పీరియన్స్ ఏ డిపార్ట్మెంట్లో ఏ ఐఎస్ కానీ ఎవరన్నా కానీ ఏదన్నా తెప్పించు అంటే ఆ పని అయిపోయినట్టే జరుగుతుంది. నానే చిన్న ఎగ్జాంపుల్, నేను హైదరాబాద్లో మాకు ల్యాబ్ ఉంది. దాంట్లో అన్ని ఫైర్ ఇన్స్ట్రుమెంట్స్ అవన్నీ పెట్టాలని చెప్పి ఎన్నో కాలం పంపిస్తున్నా పట్టుకోలేదు. ట్రీట్ చేయడానికి వచ్చింది. వస్తే మా బాబు ఫోన్ చేస్తున్నాడు. ఎవరు చేస్తున్నాడు? తినాలి చేస్తున్నాడు. ముందే చెప్పరాదు అని చెప్పి అంటే ఆయన ఎలాంటి వ్యక్తి ప్రతి ఒక్కరికి మంచి పరిచయంలో వ్యక్తి. మరి ఆయన ఫాలో అవుతుంటే ఉద్యోగం నామం వెళ్ళిపోయింది. మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు మనకు ఆ రైస్ ఇష్యూ అయితే చాలా పెద్ద ఇష్యూ ఉండేది. అప్పుడు విడ్డరెడ్డి గారు రైతులు మేము అనుకున్నాం ఆ రోజు రాత్రంతా వాళ్ళు వస్తారంటే విజయంతో వస్తారంటే అప్పుడు విజయంతం కాదు. సేమ్ ఎట్లయితే మనకు ఆ రోజు తినంగా మనకు రక్షించిందో మన రెడ్డి గారు మొన్న
మన కుమార్ గారు చెప్పినట్టు అందరూ ఐఏఎస్ ఆఫీసర్స్కి ఒక టీం పెట్టి వాళ్ళందరి మీద పడి అల్లకలు సృష్టించాలనే వాళ్ళ ప్లాన్ ఉంది. సార్ చెప్పినందుకు మరి మనకు ఇమీడియట్గా అయింది. మరి అప్పుడు మనకు అన్న ఉన్నాయి, మరి మా రవి గారు కూడా మరి అక్కడ ఉంటారు. మన సీనియర్గా ఏదైనా రీజన్ ఆయన ముందు చూపు బాగుంటుంది. ఏమిటి బైపాస్ రోడ్ చిన్నగా అండర్ గ్రౌండ్ రెండు అన్నయం లేదు. మన ఫ్లైఓవర్ నిజామాబాద్లో పక్కన చాలా కష్టం ఉండేది. ఒక్కొక్కసారి గేట్ రోడ్ మళ్ళీ గేట్ పడుతుంది, గంటలు అవుతుంది. అదంతా దృష్టిలో పెట్టుకుని ఆ ఫ్లైఓవర్ ఇప్పించింది అన్నది. కానీ ఏది చిన్న చిన్న పనులైతే మంచి ఆలోచనతో ముందుకు వెళ్తున్నాయి. చాలా మహానాయకులు మనం కోల్పోయినాం. రియల్గా బాగానే మనం ఎప్పుడు ఆయన పవర్ ఉందని లేకపోతే దేనికైనా ఆయన మనకు తప్పనిసరి పని చేస్తుండే. ఎవరు ఆయన అన్ని సంబంధాలు ప్రతి ఒక్కరితో మంచిగా ఉండే. కాబట్టి మనం ఆ పనులన్నీ అయిపోతుండే. ఇప్పుడు మరి మనకు అడిగిగా ఉన్నారు, మనం ఏదన్నా మనకు పెట్టుకున్నాం. కాబట్టి అలాంటి మహానాయకుడు కోల్పోయినందుకు మనం అందరం కూడా ఆయన మనకు శక్తిగా తెలియవచ్చు. ఇప్పుడు మన అందరినీ ఉద్దేశించి నిండు హృదయంతో మన పార్లమెంట్ సభ్యులు ధర్మపురి ఇప్పుడు మన అందరినీ ఉద్దేశించి నిండు హృదయంతో మన పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ గారు ఏదైతే భగవంతుడు శ్రీరన్న మరణం కన్నా ముందే నేనున్నానని మనకి ఏదైతే అరవింద్ గారు మన ఇండస్ట్రీ గురించి ఎంపీ గారు వారు మాట్లాడినటువంటి వారి బాడీ లాంగ్వేజ్, కమిషనర్ గారితో మాట్లాడినటువంటి విధానము, వాళ్ళు ఎమ్మటే డ్రాప్ కావడము, ఇవన్నీ కూడా కుమారు మేము అప్పుడు దయానంద్ గుప్తా గారు మేము చర్చించుకొని దీనికి ఇమ్మీడియట్ గా ఆపాలంటే రైట్ పర్సన్ ధర్మపురి అరవింద్ గారు ఎంపీ గారు మాత్రమే అని చెప్పేసి మేము అప్పటికప్పుడు తనకు చెప్పడం, తను మాట్లాడడం, మన ఇండస్ట్రీకి తను వెన్నంటి ఉన్నాడు. మనమందరం కూడా మంచిగా వ్యాపారం చేసుకుంటూ నాయకులకు మంచిగా పేరు తీసుకొస్తూ మన కష్టాలు ఉన్నప్పుడు వారి సలహాలు సూచనల వరకు మనందరం కూడా నడుచుకోవాలి. పార్టీలు ఎవరేమున్నా మాకు అసెంబ్లీలో మీ అందరు కూడా ఓట్లు ఎట్లేసినా పార్లమెంట్ వచ్చే వరకంటే 100% మీరు అందరూ మాకు ఓట్లు వేసారు కాబట్టి ఎవరి మీద కూడా లేదు. ఎందుకంటే మన పార్లమెంట్ 100% అందరూ కూడా ఓటేసారు కాబట్టి మనం కూడా అండగా ఉంటూ అదే రకంగా మనకు కూడా వారు అండగా ఉండాలని సీనన్న ఆశీస్సులు మన ఇండస్ట్రీ మీద ఉంచే విధంగా అరవింద్ గారికి కూడా సీనన్న గారు ఆ రకమైనటువంటి ధైర్యం వచ్చే విధంగా వారి ఎప్పుడు కూడా వారి ఆశీస్సులు ఉంటాయి. కాబట్టి మనందరినీ ఉద్దేశించి పెద్దలు పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ గారు మాట్లాడవలసిందిగా కోరుతాం. అందరికీ నమస్కారాలు. వేదిక మీద ఉన్న రైస్ మిల్లర్ అసోసియేషన్ కమిటీ సభ్యులందరికీ, పెద్దలు దయానంద్ గుప్తా గారికి, మోహన్ రెడ్డి గారికి, శ్రవణ్ గారికి, రామ్ సేఠ్ గారికి, కైలాష్ గోయంక గారికి, నవీన్ గారికి మరియు రైస్ మిల్లర్ అసోసియేషన్లో ఉన్న మెంబర్స్ అందరికీ ఘనంగా డి శ్రీనివాస్ గారి శ్రద్ధాంజలి సంతాప సభని నిర్వహించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాను. డి శ్రీనివాస్ గారు మీకు ఉన్న సంబంధం సోదరులు చాలామంది మాట్లాడారు. మేము కూడా చిన్నప్పుడు ఈ సమస్యలు వచ్చినప్పుడు రైస్ మిల్లర్ అసోసియేషన్ అనగానే దయానంద్ అంకుల్ని పిలుస్తుండే.
మేమందరం అంకుల్ అంకుల్ అంటుంటుంది. ఇప్పుడు అన్నాన్ని మొదలుపెట్టింది నేను. కాబట్టి చిన్ననాటి నుంచి చూసినాము, అవన్నీ మీరు మెమరీస్ అన్ని గుర్తు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మీ అందరి ఆశీర్వాదంతో ఎంపీగా రెండవసారి ఈ ప్రాంతంలో సేవలు అందించుకోవడానికి అవకాశం ఇచ్చిండ్రు మీరందరూ. నేను మోహన్ రెడ్డి గారు వస్తారు సమస్యలు తీసుకొని, శ్రవణ్ గారు వస్తారు. ఈ మధ్య లాస్ట్ 3-4 ఏళ్ళ నుంచి సమస్యలు కూడా ఎక్కువనే ఉన్నాయి. రా రైస్ అని, బాయిల్డ్ రైస్ అని, ఈ మధ్య ఇంకో సమస్య ఏదో వచ్చింది. మీరందరూ రైతులకి వెన్నుముక. మీరు లేకుంటే రైతులు కన్ఫ్యూజన్లో పడిపోతారు. మీరందరూ రైతులకు అండగా ఉండండి. మీ అందరికీ మా వల్ల అయినంత వరకు మేము అండగా ఉంటాం. సమస్యలు చిన్నవి కానీ పెద్దవి కానీ ఎంత దూరమైనా పోతాం. మా రిక్వెస్ట్ ఏంటంటే పేద రైతులకి మీరండగా ఉండాలి. మీకు ఎటువంటి సమస్య వచ్చినా ముందుంది పోరాడే బాధ్యత మేము తీసుకుంటాం. మాట్లాడుకుంటూ డిఎస్ గారు సీనన్న అనే అందరికీ సుపరిచితులు. ఆయన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అయ్యే వరకు 2003లో సీనన్ననే, డి శ్రీనివాసు లేకపోతే సీనన్న. ఎప్పుడైతే ఆయన పిసిసి ప్రెసిడెంట్ అయిందో నేను అభిమానించే నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి, ఆయనని వైఎస్ అని చిన్నప్పటి నుంచి అందము. ఆయన అటు ఈయన ఇటు, ఆయన వల్ల ఈయనకు డిఎస్ అని వచ్చింది. పేపర్ వల్ల కలకగైంది రాసుడు వైఎస్ డిఎస్ అని. కాబట్టి అప్పటి నుంచి డిఎస్ అన్న ముద్ర డి శ్రీనివాస్ గారికి పడిపోయింది. కాబట్టి ఆ కాంబినేషన్, ఆ రాజకీయాలు అవన్నీ చూసుకొనే మేము నేర్చుకున్నాం. కాబట్టి నాన్నగారి గురించి చెప్పాలంటే మస్తు టైం పడుతుంది. మీ అందరూ కూడా ఇవాళ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి మీ అందరి జ్ఞాపకాలు కూడా మీరు అందరూ గుర్తు చేసుకోవటం చాలా సంతోషంగా అనిపించింది. మనదంతా ఒక కుటుంబం లాగానే మనము నడుచుకుంటాము. మాకేమైనా సమస్యలు వస్తే మీకు చెప్పుకుంటాము, మీకేమైనా సమస్యలు వస్తే మేము తప్పకుండా నిలబడదామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ధన్యవాదాలు. కోటాసని చెప్తున్నా, ఎందుకంటే అన్నతో నీకు కూడా సంబంధాలు ఉన్నాయి కదా. సిడిసి చైర్మన్, సొసైటీ